13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఫీజు రీఎంబర్స్మెంట్ పంచాయతీలో అసలు నిజమేంటో చూద్దాం. తమకు రావాల్సిన 5,500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలంటూ ప్రైవేటు విద్యా సంస్థలు గొడవ చేస్తున్నాయి. దీనిని ప్రతిపక్ష పార్టీలు కూడా తమ స్వార్థం కోసం వాడుకోవడంతో కాలేజీలు మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ బకాయిల విషయంలో నిజం ఏంటంటే ఆ 5,500 కోట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ బకాయిలే 4,300 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 సంవత్సరం నుండి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా భారీగా బకాయిలు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1,200 కోట్లు బకాయిలు అయితే వాటిలో 900 కోట్లు ప్రభుత్వం ఎప్పుడో విడుదల చేసింది. పిల్లలకి ఇబ్బంది కలగొద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో ఇప్పుడు 600 కోట్లు, దీపావళిలోపు మరో 600 కోట్లు చెల్లిస్తోంది ప్రజాప్రభుత్వం.